మార్టూరు పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనాలు తనిఖీ నిర్వహిస్తుండగా బొల్లాపల్లి టోల్ ప్లాజా వద్ద 2,25,00,000 నగదు స్వాధీనం చేసుకోనున్నాయి బాపట్ల డీఎస్పీ టి వెంకటేశ్వర్లు తెలిపారు. మార్టూరు పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు జిల్లాలో సరిహద్దు ప్రాంతాల్లో వాహనాలను పోలీసు అధికారులు తనిఖీ నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు డీఎస్పీ తెలిపారు. అక్రమంగా నగదు, లిక్కరు రవాణా జరగకుండా పటిష్ట నిఘా ఏర్పాటు చేశామని అన్నారు. మార్టూరు పోలీస్ స్టేషన్ పరిధిలో 16వ నెంబర్ జాతీయ రహదారిపై బొల్లాపల్లి టోల్ ప్లాజా వద్ద ఎద్దనపూడి ఎస్ఐ నాగశ్రీను పోలీసు సిబ్బంది వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా 19వ తేదీ సాయంత్రం 6:30 ప్రాంతంలో ఒంగోలు నుండి గుంటూరు వైపు వెళ్తున్న స్విఫ్ట్ డిజైర్ కారును తనిఖీ చేయగా అందులో 3 బ్యాగుల్లో 2,25,00,000 రూపాయల నగదు ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. కారులో ప్రయాణిస్తున్న విజయవాడకు చెందిన బీరం శ్రీనివాసరెడ్డిని విచారించగా అతను సీడ్స్ కంపెనీలో గుమస్తాగా పనిచేస్తున్నట్టు తెలిపారు. పొద్దుటూరుకు చెందిన కొందరు బయ్యర్స్ మొక్కజొన్న విత్తనాలను కొనుగోలు చేశామని అన్నారు. దానికి సంబంధించిన డబ్బులను వారి వద్ద నుంచి తీసుకుని పొద్దుటూరు నుంచి విజయవాడకు వస్తున్నట్టు తెలిపాడు. కేసు విచారిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. ప్రస్తుతం నగదును ఐటీ అధికారులకు అప్పగించడం జరుగుతుందని అన్నారు. సమావేశంలో సంతమాగులూరు సిఐ నరసింహారావు, ఎద్దనపూడి ఎస్ఐ నాగశ్రీను పాల్గొన్నారు. కొల్లపల్లి చెక్ పోస్ట్ దగ్గర టోల్గేట్ దగ్గర ఎదురుపడే ఎస్ఐ గారు సిబ్బంది తనిఖీ చేయగా అప్పటి నుంచి మన ఒంగోలు సైడ్ నుంచి ఒక వాహనం వచ్చింది, రిజర్వ్ వాహనం. దాని వాహనం తనిఖీ చేయగా దాంట్లో క్యాష్ దొరికింది. సో దాంట్లో వచ్చేసి శ్రీనివాసరెడ్డి చెప్పి విజయవాడ చెందిన శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా డ్రైవర్ వచ్చేసి శ్రీనివాస్ అని చెప్పి స్విఫ్ట్ డిజైర్లో క్యాష్ రావడం చెప్పడం జరిగింది. ఈ క్యాష్ ఎప్పుడు తెచ్చారని చెప్పి విచారించగా వాళ్ళు పొద్దున్న నుంచి తెచ్చామని చెప్తున్నారు. సో వీళ్ళు వచ్చేసి స్వీట్స్ బిజినెస్ అని చెప్తున్నారు, అక్కడ మిల్లర్స్ తీసుకొస్తామని చెప్తున్నారు. సరైన ఆధార్ చెప్పడం నేను క్యాష్ చేసి ట్యాక్స్ పంపిస్తున్నాను. ఇన్కమ్ ట్యాక్స్ తర్వాత తీసుకుంటారు. ప్రస్తుతానికి క్యాష్ వచ్చేసి మేము వచ్చేసి బాపట్ల ఇచ్చి మా ట్రైన్ పంపిస్తాను. తర్వాత అదేవిధంగా తదుపరి నిమిత్తము గుంటూరు